పడతారు ఎంపిక చేసుకున్న తర్వాత. లోతు జీవితంలో కూడా హీ చోజ్ బేస్డ్ ఆన్ వాట్ హీ సా. వేటిని కళ్ళతో చూశాడో ఆ చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై. దుష్టులంట, బహు పాపులంట, మామూలు పాపులు కాదు. పాపుల్లో కూడా కేటగిరీలు, అర్థమవుతుందండి. వీడు కొంచెం చెడ్డోడంటే వీడు మరీ చెడ్డోడండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకా వాడి జోలికి కూడా ఎవరు వెళ్ళకూడదు అనమాట. వాడి చూపు కూడా పడకూడదు అనమాట. పడిందంటే అయిపోయినట్టే. సొదొమ పరిస్థితి ఏంటి? సొదొమ గొమొర్రా ప్రాంతముల ప్రజల పరిస్థితి ఏంటంటే దుష్టులు, బహుపాపులు. అది కళ్ళతో చూస్తే కనబడలేదు కదా, దూరం నుండి పచ్చగా నీటితో సమృద్ధిగా కనబడింది, సస్యశ్యామలంగా కనబడింది. లోతుకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆ ప్రాంతం ప్రజలు బహు భయంకరమైన వారు, దేవునికి అవిధేయంగా బ్రతికేవారు. వారి మధ్యలోనే అక్కడే గుడారం వేసుకున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండుచు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దంటే కాపురం ఉంటానయ్యా వాళ్ళ మధ్యలో అని వెళ్ళి గుడారం వేసుకున్నాడు లోతు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుని మాటలు మనం లైట్గా తీసుకుంటాం. దేవుడు మరీ ఎక్కువ జాగ్రత్త చెప్పేస్తున్నాడు. అది చేయొద్దు, ఇది చేయొద్దు. పిల్లలకు చూడండి ఎట్లా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లి అంటది, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, ఎగరొద్దు, దూకొద్దు, కుదురుగా ఉండు, అది ఇది అని అన్నీ చెప్తా ఉంటాయి. పిల్లలకి ఎట్లా అనిపిస్తుందండి? మా అమ్మ ఊరికే విసిగిస్తూ ఉంటుంది. అన్నిటికీ భయమే మా అమ్మకి కదా. అన్నిటికీ జాగ్రత్తలు చెప్పి నాకు తెలీదా ఎట్లా ఉండాలో, నన్ను నేను చూసుకోలేనా అనుకుంటారు. ఏ కాలో చేయి ఇరిగాక అర్థమవుతుంది అమ్మ అన్ని జాగ్రత్తలు ఎందుకు. కానీ ముందు వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. దేవుని మాటలలో, దేవుని వాక్యంలో ఆయన న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మన క్షేమం కొరకే, మన ఆశీర్వాదము కొరకే, మన దీవెన కొరకే. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు, దుష్టులున్న చోట, అపహాసకులున్న చోట, పాపులున్న చోట అని అంత ఖచ్చితంగా దేవుడు చెప్తే నడిస్తే ఏమవుతుందండి? పర్వాలేదండి. నిలబడితే ఏమవుతుందండి? కూర్చుంటే ఏమవుతుందండి? సహవాసం చేస్తే ఏమవుతుందండి? వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుందండి? ఏం కాదండి, మేము చాలా స్ట్రాంగ్ అండి అని కొంతమంది దేవుని మాటకు విరుద్ధంగా వెళ్ళి దానికి తగిన వెల చెల్లిస్తూ ఉంటారండి. తర్వాత వెల చెల్లించినప్పుడు అర్థమవుతుంది దేవుని మాటను ధిక్కరించడం వల్ల ఇంత నష్టం పొందుకున్నానా అని. సరే, లోతు తన కుటుంబం వెళ్ళి ఆ సొదొమ ప్రాంతం